ఒరే మామయ్య బీచ్కి వెళ్దాము. ఎప్పుడు బీచ్ అయినా వేరే చోట ఏమైనా ఉంటే చూడు, మంచి చోట, అప్పుడు మనం అక్కడికి వెళదాము. సరే అలాగే మామయ్య, ఒక నిమిషం ఉండు, నేను ఇప్పుడే చూస్తాను. ఒరే ఏం చేస్తున్నావురా? ఏం లేదు మామయ్య, మంచి టూరిస్ట్ ప్లేస్ కోసం అయితే వెతుకుతున్నాను యూట్యూబ్ లో. సరే చూడు చూడు. మామయ్య దొరికింది, మనం మంచి ప్లేస్కి వెళ్దాం. అవునా? ఏమిటా చోటు? మామయ్య మంచి చోటు అయితే దొరికేసింది మామయ్య. అవునా? సరే అయితే చెప్పు, యాడో ఆ మంచి ప్లేస్. ఇంకెక్కడో కాదు, మన కాశ్మీర్లో. అయ్యి బాబోయ్, కాశ్మీరా? ఎందుకు షాక్ అయ్యావు మామయ్య? కాశ్మీర్ ఏమైనా దగ్గర ఉందనుకుంటున్నావా ఏంటి? 458 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. మామయ్య ఉండేది మామయ్య, మనం వెళ్దాం మామయ్య. ప్రయాణం ఎంత దూరం తెలుసా నీకు? ఏమో తెలుసు మామయ్య, 450 కిలోమీటర్లు తెలుసు మామయ్య, 2 గంటలు చేరుకుంటాం. ఒరే ఈ 2 గంటలు కాదురా, 2 రోజులు పడినా ఆశ్చర్యం ఉండదు. అయ్యి బాబోయ్, ఎంత దూరమా? అవునురా, వేరే చోటు ఏమైనా ఉంటే చూడు. పర్వాలేదు, ఎంత దూరం అన్నా ఉండివ్వండి, ఏదైనా కానివ్వండి జర్నీ, కానీ నాకు మాత్రం కాశ్మీర్కే వెళ్ళాలి. ఒరే వద్దురా, ఛార్జ్ చాలా రేట్ రా. నీకు జీతం వస్తుంది కదా మామయ్య, దాంతో నన్ను పిలుచుకొని వెళ్ళు. ఒరే చాలా దూరం రా. పర్వాలేదు, నన్ను పిలుచుకొని వెళ్తావా వెళ్ళవా? ఒరే చాలా కష్టం రా అంత దూరం అంటే. నువ్వు నన్ను ఈరోజు ఎలాగైనా పిలుచుకొని వెళ్ళాల్సిందే. పోరా పో, నిన్నెవరు పిలుచుకుపోతారు? నాకు బోలెడని పనులు ఉన్నాయి చూసుకునే, కానీ ఇప్పుడు వెళ్తాను, బాయ్. మామయ్య వద్దన్నాడు, ఎలాగో అలాగా పిలుచుకొని వెళ్ళాల్సిందే. నేను మాత్రం నేను వదిలిపెట్టాను మామయ్య. అమ్మయ్యా, కాశ్మీర్ పిలుచుకొని పోవాలంట, ఇంత దూరం అని ఊరినే పక్కనకి వచ్చేసి మంచి పని చేసినానులే. ఒరే మామయ్య, నేను నిన్ను వదిలిపెట్టాను రా. అరే బాబు, తమ్ముడు, అల్లుడు, నన్ను వదిలేనైనా. లేదు మామయ్య, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టాను. నువ్వు నన్ను కాశ్మీర్కి తీసుకుని వెళ్తావా లేదా? అంతే, అంతవరకే. నేను లేకపోతే నాలో శుద్ర రూపాన్ని చూస్తావు. ఒరే ఎందుకురా నా తలకాయ తింటావు? నేను ఇక్కడ తిన్నాను మామయ్య నీ తలకాయ. నీ తలకాయ పూర్తిగానే ఉంది కదా. ఒరే దానికి అర్థం అది కాదురా బాబు. అయినా నాకు ఏర్తాలు నాన్న అర్థాలు ఏం అవసరం లేదు. నువ్వు నన్ను కాశ్మీర్కి తీసుకుని వెళ్తావా తీసుకుని వెళ్ళావా అంతవరకే. నీతో మాట్లాడితే కాల్ లేరా, నేను వెళ్ళిపోతాను ఈ నుంచి, బాయ్. నువ్వెలా తప్పించుకుంటావు, నేను చూస్తాను రే. అయ్యయ్యో, పొద్దున్నే వాడు నా మూడంతా చెడుపుట్టేశాడు. ఇప్పుడు ఆఫీస్ కూడా లేట్గా వచ్చాను, బాస్ ఏమనలేదు కాబట్టి బతికిపోయాను. సరే ఎప్పుడన్నా హాయిగా పోయి పని చేసుకుందాం. ఒరే మామయ్య ఇట్టు చూడు. ఎవరు రాది? ఒరే నన్ను ఆఫీస్లో వదిలిపెట్టరా ప్లీజ్ రా. సరే కాశ్మీర్ పిలుచుకొని వెళ్తే వదిలిపెడతా. కాశ్మీర్ 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 కాశ్మీర్లో ఏముంది అంతరంగా ఎగురుతాను. కాశ్మీర్ స్నో ఉంటుంది మామయ్య, అది తెల్లగా ఉంటుంది, ఆకాశం నుంచి కిందికి పడుతుంది, భలే ఉంటుంది. నాకు స్నో అంటే చాలా ఇష్టం. నువ్వు నన్ను పిలుచుకొని వెళ్తావా వెళ్ళవా? ఒరే మళ్ళీ పిలుచుకొని వెళ్తా లేరా? నేను ఖచ్చితంగా పిలుచుకొని వెళ్తాను రా. ఎప్పుడు? ఒక సంవత్సరం ఉంటారా పిలుచుకొని వెళ్తా. మయ్యా సంవత్సరమా? నన్ను ఇప్పుడే పిలుచుకొని వెళ్ళు, సంవత్సరం దాకా నేను ఉండలేను. ఒరే నీతో ఇలా కాదురా, ఫస్ట్ నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, బాయ్. నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. నన్ను కాశ్మీర్ పిలుచుకొని వెళ్తావా వెళ్ళవా? ఏంటో పిల్లాడు ఎప్పుడు కాశ్మీర్ కాశ్మీర్ అంటాడు. ఎందుకు కాశ్మీరో ఏమో, ఎవరు కనిపెట్టారు ఈ కాశ్మీర్ని. ఎప్పుడు పిలుచుకొని వెళ్ళాలా అంటాడు. ఒరే మామయ్య నేను వచ్చేసాను రా. అయ్యో బాబు బుజ్జోడు, నన్ను ఇక్కడ వదిలిపెట్టున్నాయినా. ఆడ వదిలిపెట్టాను. ఒరే ప్లీజ్ రా, నీ కాలు పట్టుకుంటారా? నేను నన్ను వదిలేరా. కాలు పట్టుకుంటే కాశ్మీర్కి వెళ్ళిపోతానా? లేదు, నువ్వు నన్ను కాశ్మీర్ తీసుకొని వెళ్ళేంత వరకు నేను ఇలా ఇన్ని టార్చర్ చేస్తూనే ఉంటాను. దేవుడా నన్ను కాపాడు. దేవుడు నేను కాపాడాలంటే నువ్వు నన్ను కాశ్మీర్ తీసుకొని వెళ్ళాలి. నాయన ప్రశాంతంగానూ ఉండనీరా కొంచెం. ఉన్నిస్తాలే, కానీ నువ్వు నన్ను కాశ్మీర్ తీసుకొని వెళ్ళాలి. ఒరే పోరా, నీతో మాట్లాడడం కంటే ఎక్కడికైనా వెళ్ళడం మేలు. సరేలే చూద్దాంలే. అయ్యో ఈ సీరియల్ చూస్తుంటే ఎంత బాధ, గుండి చాలా ఎమోషన్ అయిపోతూ ఉన్నాను. ఒరే ఈ సీరియల్ చూసి ఎమోషన్ అంటే చాలు, కానీ నువ్వు ముందు నన్ను కాశ్మీర్ తీసుకుని వెళ్ళు. అరే నాయన, నేను వచ్చి ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదురా. ఎందుకు రా అప్పుడే నన్ను ఎమ్మడించుకుంటావు? నువ్వు నన్ను కాశ్మీర్కి తీసుకుని పో, నేను ఎమ్మడించుకున్నాను. ఒరే నీకు ఒక పెద్ద దండం రా. దండాలు పక్కన పెట్టు, నన్ను కాశ్మీర్ తీసుకుని వెళ్ళు. నేను ముందు ఇక్కడ చూసుకే పెడతాను బాబు. ఎక్కడ పడితే అక్కడికి ఉండు, నేను వస్తాను. ఒరే ఏం చూసి నవ్వుతున్నావురా నువ్వు? ఒరే నువ్వు మళ్ళీ వచ్చేసావా? అవును, నువ్వు ముందు నన్ను కాశ్మీర్కి తీసుకుని వెళ్తావా లేదా వెళ్ళవా చెప్పు తొందరగా. నీకు ఇలా చెప్తే ఎందుకు వింటావురా? మరి ఏం చేస్తావు? పారిపోతాను రా బాబు. నువ్వు ఎక్కడికన్నా పారిపో, నేను మాత్రం నెమ్మడించుకుంటూనే ఉంటాను. ఏంటో వాడు ఎప్పుడు నా దగ్గరే తిరుగుతాడు. సరే కొంచెం ఈ సీరియల్ అని చూద్దాం. మామయ్య. ఒరే బాబు మళ్ళీ వచ్చేసావా? రే పోరా. ఏం చూస్తున్నావు మామయ్య? వర్క్ చేస్తున్నారా, పని చేస్తానా. సరే నువ్వు పని మళ్ళీ చేద్దులే కానీ నన్ను కాశ్మీర్ తీసుకుని పో. ఒరే ప్లీజ్ రా, నన్ను వదిలిపెట్టరా, నేను పారిపోతాను. నువ్వు ఎక్కడికి పారిపోలేవురా, నేను కాశ్మీర్ తీసుకుని వెళ్ళేంత వరకు చూడండి నేను ఎలా తీసుకుని వెళ్తాను. ఏంటో నా మూడంతా చెడిపోయింది ఈరోజు. సర్లే కొంచెంసేపు అన్నా ఇద్దరు పోదాం. నిద్రపోతున్నావా? ఏందిరా ఇప్పుడు, ఏమైందిరా? మళ్ళీ వచ్చావు నువ్వా? మళ్ళీ ఎందుకు వస్తావు నువ్వులే? కాశ్మీర్ తీసుకుని వెళ్ళు. వద్దులే నాయన, బీచ్కి వచ్చినావు కదా, పోయి ఈత కొట్టుపో. ఏంటి బీచా? చూడు ఎంత వేడుకున్నాయి నీళ్లు. నాకే స్నోకి వెళ్ళాలని. ఒరే దగ్గర లేదురా, నువ్వురా. ఎంత దూరం అన్నా కానీ నేను మాత్రం కాశ్మీర్కి వెళ్ళే తిరుగుతాను. ఒరే కావాలంటే నేను నీకు చాక్లెట్ తీపిస్తారా? నువ్వు లేరా? చాక్లెట్ స్నో ఉంటుందా? దాంట్లో స్నో ఎందుకు ఉంటుందిరా బాబు? నాకు స్నో ఉండేదే కావాలి. అమ్మా నన్ను చంపేస్తున్నావు కదరా. సర్లేరా, నేను ఎప్పుడన్నా తీసుకుపోతలేరా? ఎప్పుడు పడితే అప్పుడు వద్దు. నాకు రేపే తీసుకుని వెళ్ళాలి, ఖచ్చితంగా రేపే తీసుకుని వెళ్ళాలి, లేకపోతే ఈరోజైనా తీసుకుని వెళ్ళు. ఒరే ఎందుకు కలకాయ తింటావు? నువ్వు నన్ను ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాల్సిందే. ఒరే దానికి కావాల్సిన డబ్బు నా దగ్గర లేదురా. చాలే మామయ్య, బీరో ఓపెన్ చేసి చూసినానులే. 5 లక్షలు పెట్టుకుని ఉన్నావు కదా, దాంట్లో 1 లక్ష వచ్చేసి ఏమైతే చెప్పు. నా బీరో ఓపెన్ చేసి చూసావా? అవును, నువ్వు ఇలా చెప్తావని కారణం నాకు తెలుసు, అందుకని నేను నందిని బీరో చూసి అడుగుతున్నా. 5 లక్షలు పెట్టుకున్నావు. అయ్యో నా తలకాయ తినద్దు నాయన. సరేలేరా, పిచ్చుకుపోతలేరా, రేపు పిచ్చుకుపోతలేరా. సరే మామయ్య, నేను తొందరగా వెళ్ళి బట్టలు సర్దుకుంటాను.
నువ్వు ఒప్పుకుంటావు నాకు తెలుసు మామయ్య. థ్యాంక్ యూ సో మచ్. సరేలేరా ఇంకేం చేయలేం, రేపు పోదాంలే, రెడీగా ఉండు, రేపు పిలిచిపోతాను. సరే మామయ్య. అయ్యో మామయ్య లీ టైం అయింది, లీ తొందరగా లీ. ఏమైందిరా పొద్దున 5 గంటలకే లేపుతున్నావు, ఇంకా టైం 5 కూడా కాలేదు కదరా, 4:50 అయింది. లే మామయ్య, కాశ్మీర్కి వెళ్దామన్నావు కదా లే. ఏమ్రా కొంచెం గుండె దొరకవు నీవు. అవును నువ్వు స్నానం చేసినావా? అవును మామయ్య, స్నానం అయిపోయింది, బట్టలను సర్దుకున్నాను, రెడీగా ఉన్నాను మామయ్య. నువ్వే? సరేలేరా వెళ్దాంలే. సరేలే కొంచెంసేపు ఉండు, నేను రెడీ అయ్యి వస్తా. సరే మామయ్య, బస్ స్టాండ్ దగ్గర కలుద్దాం. యాహూ యాహూ, మేము ఈరోజు కాశ్మీర్కి వెళ్ళబోతున్నాం. యాహూ. అవును, కాశ్మీర్లో ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయో చూడాలి, ఉండు చూసా ఫోన్లో. వామో ఎన్ని ప్లేసులు ఉన్నాయో, ఎక్కడికి వెళ్దాం కూడా నాకు తెలియట్లే, భలే ఉంది. సరే బస్ దగ్గర చూసుకుందాంలే. ఎలాగోలాగా నా కోరిక అయితే తీరిందిలే, వెళ్దాం తొందర కాశ్మీర్కి. ఒరే వచ్చేసాను రా. ఏంటి మామయ్య నువ్వు ఇంకా నిద్ర మబ్బులు ఉన్నావు? లే. సరేలేరా నీకోసం నవ్వుతున్నాను చూడు. అమ్మయ్య ఇప్పుడు బాగుంది మామయ్య. సరేలే కానీ మనం వచ్చి అర్ధ గంట అవుతుంది, ఏంటి ఇంకొక బస్సు కూడా రావట్లేదు. బస్సు రావట్లేదు మామయ్య, కార్ బుక్ చేయి, కార్లో పోదాం. సరేలేరా వెళ్దాం. యాహూ యాహూ యాహూ. ఇప్పుడు ఆనందమా? అవును మామయ్య, చాలా ఆనందం, నేను ఫుల్గా ఆడుకొని వస్తాను. సరేలే ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు. మామయ్య చూడు, మంచు తెల్లగా ఉంటుంది. మంచు అన్నాక తెల్లగానే ఉంటుందిలే. సరే మామయ్య, ఒకసారి అక్కడ ఇల్లు చూడు ఎంత బాగుందో. సరేలేరా ఇక్కడ ఎక్కువసేపు ఉండలేం కానీ మనం వెళ్ళిపోదామా? మామయ్య కొంచెం ఉండు, నేను ఎంజాయ్ చేయని. వీడు ఏడాడు తిరుగుస్తున్నాడో ఏమో, అర్ధ గంట దాటింది ఇంకా రాలేదు. దబ్బా వీడింగా రావట్లేదు, ఎప్పుడు వస్తాడోలే, వదిలేద్దాం. 2 గంటలు అయితే ఇంకా రాలేదే, ఒక నిమిషం ఉండు ఫోన్ చేద్దాం. హలో అల్లుడు, ఆడికి పోయినావులే, ఇంకా రాలే, ఇంతసేపు ఉండాలి నీకోసం, 2 గంటలు అయింది వచ్చి. అయ్యో నన్ను క్షమించు మామయ్య, వస్తాను ఇప్పుడు నీ దగ్గరికి. వాడు పోతే పోయినట్లే, మనం కూడా కొంచెం ఎంజాయ్ చేద్దాం. బళ్ళు ఉంది ఇక్కడ, స్నో అయితే చాలా చలిగా ఉంది, ఇక్కడ పర్వాలేదు, కొంచెం మనం ఉండగలంలే. మామయ్య నేను వచ్చేసాను. ఎంతసేపు పోయి నువ్వు పోయేది బయటికి? అయ్యో నన్ను క్షమించు మామయ్య, ఆడుకుంటే చాలా లేట్ అయిపోయింది. సరేలే ఇంటికి పోదాం పదా. అలాగే మామయ్య, నాకు కూడా చాలా చలిగా ఉంది. మయ్య మొత్తానికి ఇంటికి వచ్చేసాం. అవును మామయ్య, మొత్తానికి ఇంటికి వచ్చేసాం. సరేలే ఇంక వెళ్ళిపో, బాయ్. అలాగే మామయ్య, నేను ఇంటికి వెళ్ళి బాగా నిద్రపోదాను. సరే ఏంటి గాయ్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా, అలాగే లైక్ కూడా కొట్టండి. నేను మీకోసం ఎన్నో బొమ్మలు అయితే తయారు చేస్తూ ఉంటాను, ఇలాగా రకరకాల కార్టూన్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతిరోజు నేనైతే అప్డేట్లో ఉంటాను. సరే బాయ్.